ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురు చూస్తున్నారు అందరూ కూడా మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ కోసం. మరి గేమ్ చేంజర్ ఈరోజు లాంచ్ అయిపోతుంది, గ్రాండ్గా టీజర్. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, గేమ్ చేంజర్ అనే దాని మీద ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఒక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఏంటంటే RRR తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది. సో రాజమౌళితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఎవరు తీసినా కానీ ఆ సినిమా అంత హిట్ కాదని ఒక నానుడి ఉంది. సో మరి ఈ సినిమా హిట్ అవుతుందా పట్ట అవుతుందా అని కొద్ది టెన్షన్ కూడా ఉంది ప్రేక్షకుల్లో. సో మరి దీని గురించి ఏమంటారు? పైగా ఈరోజు గ్రాండ్గా లాంచ్ కూడా చేయబోతున్నారు టీజర్ని, అటు లక్నోలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ. ఆ డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే RRR తర్వాత ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఆయన, ఆచార్య అనే సినిమా. ఆచార్య ఆ ఎఫెక్ట్తోనే ఫెయిల్ అయింది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ కారణం చేత ఫెయిల్ అయినా కానీ, అంటే చిరంజీవి సినిమా అది, మెగాస్టార్ సినిమా, ఆ ఫెయిల్యూర్ ఆయన అకౌంట్లోకి పెడుతుంది అని మాట్లాడేవాళ్ళు గేమ్ చేంజర్ దాకా లాక్కొస్తున్నారు దాన్ని. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, రకరకాలుగా డిలే అయింది అది. దీనికి మధ్యలో ఆయన భారతీయుడు 2 పట్టుకొచ్చాడు. అంటే భారతీయుడు 2లో సెట్స్లో జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ వలన సినిమా ఆగి ఇది మొదలుపెట్టాడు. అది క్లియర్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది ఆపి అటు వెళ్ళాడు ఆయన, శంకర్ గారు. శంకర్కి గత కొంతకాలంగా విజయం దూరమైంది. పర్టికులర్గా సుజాత అనేటువంటి ఒక రైటర్ చనిపోయిన దగ్గర నుంచి ఆ కష్టాలు మొదలైనాయి ఆయనకి. అయితే ఆ మాటను ఆయన అంగీకరించడు. ఆయన ఉన్నంతకాలం ఈయన సినిమాల్లో ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉండేది, ఆయన వెళ్ళిపోయిన తర్వాతే ఈ తరహా సినిమాలు తీస్తున్నాడు ఆయన అనేది పబ్లిక్ ఓపెన్గానే మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఫైనల్గా ఇప్పుడు తను తిరిగి ఒక హిట్ కొట్టాలి అనేటువంటి దీంతో ఉన్నాడు. ఆయన కెరియర్కి చాలా అవసరం ఈ సినిమా విజయం. రెండోది, ఇప్పటివరకు తను చేస్తున్నటువంటి జానర్స్ కంటే ఇది డిఫరెంట్ జానర్లో వెళ్తున్నాడు గేమ్ చేంజర్ అనేది. సో ఈ సినిమా సక్సెస్ మీద చాలా హోప్ ఉంది ఆయనకి. రెండోది, ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంది దీనిలో. దిల్ రాజు గారి చొరవ. అంటే దిల్ రాజు గారి బ్యానర్లో కూడా ఒక పెద్ద హిట్ వచ్చి చాలా కాలం అయింది, ఆయనకి అవసరం కాబట్టి చాలా కాన్షియస్గా ఉన్నాడు ఆయన. కాన్షియస్గా ఉండి ఈ ప్రాజెక్ట్ డిజైనింగ్లో స్క్రిప్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ శంకర్ మేకింగ్ స్టైల్ శంకర్ది ఉన్నప్పటికీ కంటెంట్ డిజైనింగ్లో ఏదైతే కోల్పోయాడో ఆయన సుజాత గారి మరణం తర్వాత, ఏదైతే ఒక హ్యాండ్ని కోల్పోయాడో అది ఆ లోటు కనిపించకుండా చేయడానికి దిల్ రాజు కసరత్తు చేస్తున్నాడు. దానికి సంబంధించి ఆయన చాలామంది రైటర్స్ని మోప్ చేశాడు. అది మాత్రమే కాదు, జనరల్గా ఆయన AR రెహమాన్తో వెళ్తాడు మ్యూజిక్కి సంబంధించి. ఇందులో తమన్ వచ్చాడు. ఇలాంటి మార్పులు ఆయన టెక్నికల్ టీంలో కూడా కొన్ని మార్పులు, దిల్ రాజు గారి ఇన్ఫ్లుయెన్స్తో జరిగినటువంటి మార్పులు. అలాగే పాటల టేకింగ్కి సంబంధించి ఆయనది ఒక స్టైల్ శంకర్ది, దాని నుంచి కొంత డిఫరెంట్గా కనిపిస్తోంది ఈ సినిమాలో. అంటే టోటల్ ఒక మాస్ హీరోకి కావలసినటువంటి మాసీ కంటెంట్తో సినిమా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే రామ్ చరణ్ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలాగా ఆ డిజైనింగ్లో దిల్ రాజు కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎందుకు ఈసారి దిల్ రాజు దీని మీద పర్టికులర్గా అంత కాన్సన్ట్రేషన్ చేశారంటారు? అంటే మనకి గత అనుభవాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ప్రయోగాలు, అంటే తమిళ్లో చాలా పెద్ద హిట్లు తీసినటువంటి ఒక డైరెక్టర్ని తెలుగులో ఒక మాస్ హీరోతో అటాచ్ చేస్తే ఫెయిల్యూర్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. అంటే కృష్ణ గారితో భారతీరాజా కలిసి ఒక సినిమా చేశాడు, జమదగ్ని అని. ప్రజలకు మర్చిపోయి ఉంటారు కూడా. భారతీరాజాకు ఒక ఇమేజ్ ఉంది. ఆయన కృష్ణతోనూ చిరంజీవితోనూ 2 సినిమాలు చేశాడు తెలుగులో. చిరంజీవితో ఆరాధన అనే సినిమా చేశాడు, కృష్ణ గారితో జమదగ్ని సినిమా చేశాడు. రెండూ పెద్దగా ఆడలేదు. అలాగని ఆయన తక్కువ డైరెక్టర్ కాదు, ఆయన చాలా గొప్పవాడు. అలాగే బాలచందర్ గారితో చిరంజీవి చేసినటువంటి రుద్రవీణ సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు.
ఇలా ఇతర భాషల్లో పర్టికులర్గా తమిళ్లో చాలా పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి ఒక్క నాగార్జునకే కలిసి వచ్చింది అది. అంటే గీతాంజలి సినిమా ఆయన మణిరత్నంతో చేశాడు, అది పెద్ద హిట్ ఇక్కడ. అది కూడా స్లోగా పికప్ అయింది. మొదట దానికి కూడా జనం లేరు, కానీ నెమ్మదిగా అది మ్యూజిక్ జనంలోకి వెళ్ళింది, సినిమా వెళ్ళింది, పెద్ద హిట్ సినిమాగా నిలబడింది అది. ఇలా ఒక చరిత్ర ఉంది మనకి. అందుకని అంటే వాళ్ళ ధోరణిలో సినిమాలు ఉంటాయి, వాళ్ళ ధోరణికి ఇక్కడ వీళ్ళ ఇమేజ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక హ్యాండ్ ఉండాలి. అందుకని దిల్ రాజు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇది శంకర్ సినిమాలాగానూ ఉండాలి. ఇన్ ది సేమ్ టైం రామ్ చరణ్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది కూడా ఉండాలి, చిరంజీవి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవి కూడా ఉండాలి సినిమాలు. ఆ ధోరణి ఉండాలి. ఇది ఉండటం కోసం ఈయన ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు. పర్టికులర్గా ప్రతిదీ అంటే మేకింగ్ ఆయన స్టైల్లోనే ఉంటుంది. ఆ మేరకు ఆయనకి అది వదిలేశారు, ఆ లిబర్టీ ఇచ్చారు ఆయనకి. ఇచ్చి ఇది ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి ఈ హీరోకి అని. అంటే ఈ మధ్య ఒక మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి ఇంటర్వ్యూస్ చూస్తే ఒక దశలో చక్రవర్తి గారు ఎక్కువ మ్యూజిక్ చేసేవాడు అందరికీ. అంటే తెలుగులో కమర్షియల్ సినిమా అంటే చక్రవర్తి గారే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని ఊహించేవాళ్ళు కూడా కాదు. రాఘవేంద్రరావు గారు ఆ రోజుల్లో, దాసరి గారు, కోదండరామిరెడ్డి, ఏ డైరెక్టర్ అయినా కానీ పెద్ద హీరో ఉంటే చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్. ఆ టైంలో ఇళయరాజాని ప్రయోగం చేశారు కెఎస్ రామారావు గారు. ఆ సినిమాలు చక్రవర్తి గారు మ్యూజిక్ చేసిన సినిమాల స్థాయి విజయాలు అందుకోలేదు. అలా అందుకున్న మొదటి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. దానికి ముందు కూడా ఆయన మ్యూజిక్ చేశాడు, చిరంజీవి గారికి అభిలాష చేశాడు, ఛాలెంజ్. ఈ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి. కానీ చక్రవర్తి గారు మ్యూజిక్ చేసినటువంటి ఖైదీ సినిమా కావచ్చు, ఇతర సినిమాలు ఆయన మ్యూజిక్ చేసిన అంటే అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, దానికి ముందు చేసినటువంటి పసివాడి ప్రాణం, ఇవన్నీ చక్రవర్తి గారు చేసినవి. ఆ సినిమాల స్థాయి విజయాలు కాదు ఇవి. అందుకని తమిళ్ నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్స్ వాళ్ళకు ఒక స్పెషల్ ఇది ఉంటుంది. వాళ్ళు వీళ్ళతో మ్యాచ్ చేయటం దగ్గర అంటే వీళ్ళ ఇమేజ్ తెలియకపోవడం చేత ఆ తరహా మ్యూజిక్ ఇచ్చాడు ఆయన అనే అభిప్రాయం ఈ మధ్య కోటి మాట్లాడాడు ఒక చోట. అంటే ఆ టైంలో చక్రవర్తి డిఫరెంట్గా వెళ్ళటానికి, ఇళయరాజా మించిన హిట్స్ ఇవ్వటానికి కారణం తర్వాత ఇళయరాజా నిలబట్టడానికి. దాని మీద మాట్లాడుతూ చిరంజీవి ఇమేజ్కి సంబంధం లేని మ్యూజిక్ ఇచ్చాడు ఆయన అని. అయితే అది ఆడియన్స్కి వెళ్ళిపోయింది. ఆడియన్స్ ఈ రోజుకి అభిలాష పాటలు వింటారు. ఇలా బ్లెండ్ చేయటం అనేది, ఇలా బ్లెండ్ చేయటం దగ్గర ఒక హ్యాండ్ ఉండాలి. అది దిల్ రాజు గారు ఆ రోల్ పోషించాడు. కాన్షియస్గా ఉన్నాడు ఆ సినిమా హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో. అందుకని తెలుగుకి సంబంధించి ఇక్కడ కమర్షియల్ రైటింగ్ చేస్తున్నటువంటి రైటర్స్ని కూడా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ చేసి ఆయనతో కలిసేలాగా వాళ్ళకి ఆయన నుంచి అలాగే వీళ్ళ నుంచి ఆయనకి ఇబ్బంది రాకుండా ఈయన పడుతున్నటువంటి కష్టం చాలా ఉంది ఆ సినిమాకి సంబంధించి. ఈ డిలే అవటము, ఈ ప్రాసెస్ ఇదంతా కూడా ఆయనకే పెయిన్, దిల్ రాజుకే. అందుకని దాని మీద చాలా కాన్షియస్గా ఉన్నాడు ఆయన. ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఒక పెద్ద హ్యూజ్ హిట్ కొట్టి, రెండోది శంకర్కి సౌత్ ఇండియన్ మార్కెట్ ఉంది, ఇతనికి వరల్డ్ మార్కెట్ ఉంది. RRR సినిమా నుంచి వచ్చింది. జస్ట్ పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, ఇది గ్లోబల్ మార్కెట్లో కూడా పంప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళు. అందుకని కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటంలో తన బాధ్యత ఎక్కువ తీసుకుంటున్నాడు దిల్ రాజు. ఇది ఆయన అడ్మిట్ చేస్తున్నాడు. శంకర్ ఈ మధ్య మాట్లాడాడు ఆయన ఇక్కడే ఒక కాలేజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, నేను జనరల్గా అలా వెళ్ళను, కానీ ఈ సినిమాకి నన్ను నేను మార్చుకున్నాను అనే మాట అన్నాడు. కాబట్టి ఆయన కూడా కాన్షియస్గా ఉన్నాడు ఈ సినిమా నుంచి ఒక హిట్ కొట్టాలి అని. హిట్ కొట్టి ఇప్పటి వరకు తన కెరియర్, నిజానికి భారతీయుడు 2 చాలా ఇబ్బంది పెట్టింది ఆయన. డిజాస్టర్ అయింది ఆ సినిమా. దిల్ రాజు కాదు, శంకర్కి. భారతీయుడు 2 అనే సినిమా శంకర్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. నిజానికి 3 అనౌన్స్ చేసున్నాడు ఆయన. ఇక ఈ దెబ్బకి ఆయన 3 చేయడేమో, చేస్తాడా చేయడా అనేది వేరే గొడవ.
ముందు ఈ సినిమా హిట్ అయ్యి ఆయన ట్రాక్ ఎక్కాలి. అంటే రామ్ చరణ్ కంటే కూడా ఈ ప్రాజెక్ట్ హిట్ అవ్వటం అనేది శంకర్కి ఇంపార్టెంట్, అవును. రామ్ చరణ్కి కాదు. రామ్ చరణ్కి నెక్స్ట్ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి, దిల్ రాజుకి అవసరం ఈ సినిమా హిట్. ఇప్పుడు అవసరం దిల్ రాజుకి, అలాగే శంకర్ గారికి. వీళ్ళిద్దరికైతే ఇది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అని చెప్పాలి. రామ్ చరణ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నెక్స్ట్ 2 ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులు ఉన్నాయనికి. ఒకటి సుకుమార్ స్టార్ట్ అవుతుంది ఇమ్మీడియట్గా, దాని తర్వాత ప్రాజెక్టు కూడా వాళ్ళు చర్చలో ఉన్నారు. ఓ బాలీవుడ్ డైరెక్టర్తో చేసే ఉద్దేశం ఉంది. ప్రశాంత్ నీల్ కూడా ఇతని వైపు దృష్టి ఉంది. కాబట్టి ఆయన నెక్స్ట్ 2-3 ప్రాజెక్టులకి టీమ్స్ ఉన్నాయి. సో ఆయనకు వచ్చిన ప్రాబ్లం కాదు ఇది శంకర్ ఈ సినిమాతో నిలబడతాడా లేదా అనేది. నిజానికి మనకి ఆ రోజుల్లో అంటే రాజమౌళి రాకముందు అద్భుత రసంలో ఒక పెద్ద సినిమా అనగానే గుర్తొచ్చే డైరెక్టర్లు ఇద్దరు సౌత్లో. ఒకడు రాజమౌళి, 2 శంకర్. వీళ్ళిద్దరే బిగ్ సినిమా అనగానే గుర్తొచ్చేవాళ్ళు. ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు తిరిగి వాళ్ళ ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ కష్టపడుతున్నారు. ఇప్పుడు మణిరత్నం గారు ఇప్పుడు కమల్ హాసన్తో సినిమా చేస్తున్నాడు, ఆ సినిమాతో నిలబడాలని. అందులో నాగార్జున గారు కూడా క్యారెక్టర్ చేస్తాడని అంటున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఈరోజు టీజర్ రిలీజ్ అవుతోంది. దాన్ని కొంచెం గ్రాండ్ వేలో అంటే ప్రమోషనల్ సైడ్ దిల్ రాజు గారు చాలా కాన్షియస్గా ఉంటారు. సినిమాని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనే దానికి సంబంధించి ఆయనకు ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం కూడా వర్కౌట్ అయ్యి ఈ సినిమా హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అనే టైటిల్ ఇప్పుడు శంకర్కి అవసరం. ఆయన గేమ్ చేంజ్ చేయాలి ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. నిజంగా గేమ్ చేంజర్ అనేది మీరు చెప్పినట్టుగా రామ్ చరణ్ కన్నా శంకర్కి అదేవిధంగా దిల్ రాజు గారికి చాలా ఇంపార్టెంట్. సో మరి చూద్దాం, గేమ్ చేంజర్ ఈరోజు టీజర్ రిలీజ్ కాబోతుంది. మరి దీని గురించి పూర్తి అప్డేట్స్ కూడా నేను త్వరలో ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.